ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు చాలా మంది రామకోటి రాస్తూ ఉంటారు. అసలు ఎందుకు రాస్తారమ్మా? అంటే రాముడు ముక్తి ప్రదాత అని చెప్తారమ్మా. అసలు రాముడు అన్నవాడు ఒకవేళ దేవుడు అవునో కాదో మనకి తెలియదు. మనకి తెలిసిన దశరథుడికి పుట్టిన రాముడు అయినా కాకపోయినా వేదాలలో కూడా పరబ్రహ్మకి రామశబ్దం ఉపయోగించారు. అందువల్ల రా అన్నప్పుడు అది అగ్ని బీజం, మా అన్నది అమృత బీజం. రా అంటే మన పాపాలు దగ్ధం అవుతాయి, మా అంటే దగ్ధమైపోయినటువంటి చోట మళ్ళీ కమ్మనైనటువంటి అమృతత్వం వస్తుంది. అందువల్ల రామ అనంగానే పాపాలు పోవడం, మనకి అమృతత్వం సిద్ధించడం జరుగుతుంది. కనుక దానిని అనేక మార్లు రామ అని నోటితో అంటూ రాస్తారు. దానివల్ల పాపాలు పోయి ముక్తి లభిస్తుంది అనేటటువంటి విశ్వాసం. అందుకని రామకోటి రాస్తారు. ఈ కోటి సార్లు రాయడం దేనికి అంటే, ఇన్నిసార్లు రాసేటప్పుడన్నా ఒక్కసారన్నా రాముడి రూపం మన కళ్ళ ముందు ఉంటుందేమో, త్రికరణ శుద్ధిగా రాస్తున్నామేమో, ఒక్కసారన్నా త్రికరణ శుద్ధిగా రాయడానికి ఇది ఒక అవకాశం కలిగిస్తుందేమో అన్న ఉద్దేశంతో కోటి అని రాస్తారు. కోటి అన్న పదానికి ఏదో 100 లక్షలు అనే అర్థమే కాకుండా చాలా అత్యధికం అనే అర్థం, ఉన్నతమైనటువంటి స్థానం అని అర్థం. కోటి అంటే పైన పర్వతం యొక్క శిఖరం అని కూడా అర్థం. అంటే రామ అన్నది అన్నింటికన్నా ఉన్నత స్థానంలో ఉంది గనక ఆ ఉన్నత స్థానంలో ఉన్న రామ కోటి ఏదైతే ఉందో, అంటే రాముడికి పైన ఉండేది, అన్నిటికన్నా పైన ఉండేటువంటి శిఖరాయమానంగా ఉన్న రాముడిని తలుచుకుంటున్నామని దానికి తాత్వికమైన అర్థం. భౌతికంగా మాత్రం కోటి సార్లు రాయడం అని అర్థం. అమ్మ, ఇప్పుడు ఈ రామకోటి రాసేటప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలమ్మా? రాముడు పరబ్రహ్మతత్వంగా, పోనీ దశరథ పుత్రుడైన రాముడే అని అనుకున్నా, దైవంగా భావించుకుని కదా మనం ఆయన నామాన్ని రచిస్తున్నాం. నామం ఎంతో పవిత్రమైనటువంటిది, దానివల్ల మనకెంతో పుణ్యం లభిస్తుంది అన్న ఉద్దేశంతో కదా. అటువంటప్పుడు మామూలుగా పూజకు పాటించే నియమాలు చాలా వరకు పాటించాలి. చాలా వరకు అన్నాను అంటే, శుచిగా ఉండాలి, స్నానం చేసి ఉతికినటువంటి వస్త్రం ధరించి ఉండాలి, ఒకచోట కూర్చుని రాయాలి. రాసేటప్పుడు వీలైనంత వరకు రామ అని నోటితో అనుకుంటూ చేత్తో రాస్తూ మనస్సులో రాముడి యొక్క రూపాన్ని ధ్యానించుకోవాలి. రూపం కాకపోతే గుణాలు. రాముడు అంటే ఎలా ఉంటాడో మనం చూడలా, ఏదో వాల్మీకి చెప్పిన ప్రకారం ఇలా ఉంటాడు అలా ఉంటాడని అక్కడక్కడ చెప్పినవి గ్యాదర్ చేసుకుని చూడటమే. కానీ రాముడి గుణాలైతే స్పష్టంగా తెలుసు కదా. సత్యవాక్యో దృఢవ్రత, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అని కదా చెప్పుకుంటాం. ఒక్కసారి రామ అన్నప్పుడు ధర్మజ్ఞుడు మన కళ్ళ ముందున్నాడా? ఒక్కసారి రామ అన్నప్పుడు కృతజ్ఞుడు మన కళ్ళ ముందున్నాడా? ఒక్కసారి రామ అన్నప్పుడు సత్యవాక్ పరిపాలకుడైనటువంటి వాడు మన కళ్ళ ముందున్నాడా? అలా ఆ లక్షణాలు ఏదో ఒకటి ఈ మొదట చెప్పిన 16 కానీ తర్వాత చెప్పిన 90 కానీ కాక లోపల ఇంకెక్కడన్నా చెప్పినవైనా అంటే రామాయణంలో అక్కడక్కడ చెప్పినవైనా కానీ ఏదో ఒక్క లక్షణం అన్నా రాముడికి సంబంధించింది మన మనస్సులో మెదులుతుందేమో అన్న ఆశ ఉంటుంది కనుక దృష్టి దాని మీద పెట్టాలి. ఏంటి సీరియల్ ఏమైంది అంటూ ఇక్కడ చేత్తో శ్రీరామ రాస్తూ అక్కడ 10 ఆలోచన ఇంకేదో ఆలోచిస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఇంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ శ్రీరామ అని రాశారనుకో, ఒక శ్రీరామ అన్న స్టాంపు తయారు చేయించి ఇట్లా కొడితే ఎంత పుణ్యమో అంతే పుణ్యం. ఇన్నిసార్లు కొడితే ఆ స్టాంపుకి ఏమైనా పుణ్యం వస్తుందా? రాదు. అంతే. కనుక మనస్సుతో అనుకుంటూ, చేత్తో రాస్తూ, నోటితో అంటూ రాసినటువంటి రామకోటే మనకి ఫలితాన్ని ఇస్తుంది. ఈ నియమాలు పాటించకపోతే అనవసరం కాగితాలు పాడైపోయింది. కాగితాలు నువ్వు ధర చేస్తున్నావు. ఒకవేళ ఇప్పుడు మనం రామకోటి రాసినప్పుడు ఆ నామాలను అసలు మనం ఏం చేయాలమ్మా? పుస్తకాలు ఈ పుస్తకాలని రామకోటి స్తూపాలు అని ఉన్నాయమ్మా. భద్రాచలంలో ఉండేది ఒకప్పుడు పెద్ద స్తూపం పెట్టి
అందులో రామకోటి రాసినటువంటి గ్రంథాలన్నింటినీ అందులో వేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కూడా కడుతున్నట్టున్నారు. అప్పట్లో చాలా చక్కగా వాళ్ళకి పొందిక ఎక్కువ. ఒక కాగితంలోనే అనేక మార్లు రాయడానికి వీలుండేది. మనకి ఇప్పుడు రాతలు తగ్గిపోయాయి కనుక ఇంతంత గ్యాప్ ఉంటే తప్ప రాయలేకపోతున్నాం. కనుక వాళ్ళకి అప్పుడు తక్కువ పుస్తకాలే ఉండేవి. వాటిల్లో రామకోటి రాశారు. వాటన్నిటినీ పెద్ద స్తూపాల్లో పెట్టారు. అలా కుదరదు అని అనుకున్నట్టయితే దాన్ని నీళ్లలో ఉంచి, ఆ నీళ్లలో దాని మీద రాసిందంతా కరిగిపోయేదాకా ఉంచి, ఆ నీళ్లను ఎవరు తొక్కని చోట పోసి ఆ పుస్తకాలని నదిలో వదిలేయచ్చు. కానీ శ్రేష్టం మాత్రం ఆ రామకోటి స్తూపంలో వేయడం శ్రేష్టం. భద్రాచలమే కాక చాలా దేవాలయాల్లో ఈ మధ్య వీటికి సంబంధించిన స్తూపాలు ఏర్పాటవుతూ ఉన్నాయి. మొదట్లో కొత్తగా పుస్తకం రాసి వేసినప్పుడు ఇంత ఎత్తు ఉంటుంది అనుకోండి వేసిన కట్ట. కాస్త కాలం గడుస్తున్న కొద్దే తగ్గుతూ ఉంటుంది కదా, దాని మధ్య ఉన్నటువంటి ఖాళీ తగ్గుతుంది. రాను 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 తగ్గుతూ ఉంటాయి. అయితే మొత్తానికైతే నాశనం కావు, తగ్గుతాయి. ఒక స్తూపం నిండాక ఇంకో స్తూపం కట్టిస్తూ ఉన్నారు. అక్కడ వేయటమే శ్రేయస్కరం. అమ్మాయి, ఈ రామకోటి రాయడం వల్ల అసలు మనకి ఎలాంటి ఫలితం అంటూ ఉంటుంది, లాభం అసలు? నేను ముందే చెప్పాను కదమ్మా, పాపాలు దహించుకుపోయి పుణ్యాలు లభిస్తాయి, అమృతత్వం సిద్ధిస్తుంది, ముక్తి లభ్యమవుతుంది. ఇప్పుడు మిగిలినటువంటి వాటన్నిటి వల్ల మనకు ఐహికమైనటువంటి రకరకాల కోరికలు తీరచ్చు. కానీ మోక్షానికి మాత్రం రామనామం మాత్రమే మోక్షాన్ని ప్రసాదించదగింది అని మనకి విశ్వాసం. అందువల్ల రామనామం అన్ని మార్లు రచిస్తే కనీసం కొన్ని మార్లైనా రాముడు మన కళ్ళ ముందు ఉండడా, ఆయన గుణాలు మనకి మనస్సులోకి రావా, ఆ ఉద్దేశంతో రామకోటి రాయడం మొదలు పెడతాం మనం. అమ్మ, ఇప్పుడు రామకోటి అయినా కాకుండా సాయిబాబాకి సంబంధించి కూడా, వెంకటేశ్వర స్వామికి సంబంధించి, అలానే ఇప్పుడు కొత్తగా వస్తుంది యేసుకోటి అనేది. అవునమ్మా. అయితే అసలు ఇన్నిట్లో ఏది రాస్తే మనం మంచిది, ఏ కోటి రాస్తే మనం మంచిది? అసలు కోటి అన్నది రాయడం ప్రారంభమైంది ఎక్కడమ్మా? రామకోటితోనే కదా. అది మూలమైంది. మిగిలినవన్నీ అనుకరణలు, కాపీ క్యాట్స్ అంటారు. అట్లా వాటిని అనుసరించినవే తప్ప మనకి ప్రధానమైన దానికి ఉన్న విలువ అనుసరించినటువంటి వాళ్ళకు ఉండవు కదా. కాపీ చేసినటువంటి వాళ్ళకు అనుసరణ కూడా కదా, అనుకరణ. అనుకరణలకి కాపీ చేసినటువంటి దానికి అంత విలువ ఉండదు. అందువల్ల ఎవరికి ఇష్ట దైవాన్ని గురించి వాళ్ళు చేసుకోవడం తప్పేం లేదు. కానీ మీరు ఏది చెయ్యాలి అంటే ఈ నామం జపించటం వల్ల, నామం రాయడం వల్ల ముక్తి లభ్యమవుతుంది అనేది మాత్రం శ్రీరామకి మాత్రమే ఉంది అని పెద్దలు చెప్పే మాట. మొదలదే ఉంది. తర్వాత దాన్ని చూసి అనుకరించినటువంటి వాళ్ళు చేస్తే చేయొచ్చు. మీరు అన్నట్టు శివకోటి రాసే వాళ్ళు ఉన్నారు. తర్వాత శ్రీమాత్రే నమః అని రాస్తూ ఉంటారు. వెంకటేశాయ నమః, రాఘవేంద్రాయ నమః, ఈ నమహాలు రాస్తారు. రామాయ నమః అని రావట్లేదే, మనం శ్రీరామ అని రాసి ఊరుకుంటున్నాం. అవునా కాదా? అక్కడ శ్రీరామ అంటున్నాను తప్ప రామాయ నమః అంటున్నామా? అనటల్లా. మరి ఇవన్నీ ఇన్ని రకాలుగా వస్తున్నాయి అంటే అనుకరించటంలో కూడా పరిపూర్ణంగా చేత కావట్లేదేమో అనిపిస్తుంది. అనుకరిస్తే అలాగే రాయాలి కదా. తర్వాత మీరు ఇప్పుడు యేసుకోటి అన్నారు, చాలా బాగుందమ్మా. మనకి ఉన్నటువంటి అనేక మంది దేవతల్లో ఈయన్ని కూడా ఒక దేవతగా అక్కడ పెట్టేసుకుని పూజ చేస్తున్నాం అనమాట. పాపం యేసుక్రీస్తుని కూడా హిందూ చేసేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు.